ఏంటమ్మాయి మీ అక్క రాకుండా నువ్వు వచ్చావేంటి? ఎప్పుడు మా అక్కకే వండి పెడతావా? ఈసారి నేను ఎట్లా వండుతావో చూద్దామని వచ్చిన. నేను కూడా తిందామని వచ్చిన. తిందాం వచ్చినట్లేదు, నాకు కొట్టాడదామని వచ్చినట్టున్నావు. ఎందుకు మామ అట్లా అనిపిస్తుంది నన్ను చూస్తే నీకు? ఏమో రోజు అక్కతో కొట్టాడుతున్నావు కదా, నువ్వేనా తినొచ్చేది? నేను 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 తినద్దా ఆడికి పోయి, నేను మామ చేతి వంట తినద్దా అంటున్నావంట. అవును, అందుకే కొట్లాడొచ్చిన మరి మా అక్కతోటి నేను. సరే సరే, ఏం వండి పెడతావో చూస్తా ఇప్పుడు. వండి పెడతా బాగా, తప్పదు కదా నాకు. నేను వండి పెట్టడానికి, నీకు మెక్క వండి పెట్టడానికి కదా నేను ఉండేది. ఏం వండి పెడతావు మామ నాకు? నేను నువ్వే ఏమో తెచ్చినానని తెలిసింది నాకు. మెక్క ఏదో ఇచ్చి పంపిందంట. నీ ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లో సమాచారం తెలుస్తుంది కదా. మస్తు అప్డేట్లు ఉన్నావు పో. అవునవును, నేను తలకాయ తెచ్చిన, మంచిగా వండుతావు అంట తలకాయ కూర. ఎవరు తలకాయ? మీ అక్క తలకాయ? మా అక్క తలకాయ తింటే మొద్దు పారుతుందని మేక తలకాయ తెచ్చిన. అంతేనా? సరే మరి పోదాం పద. అమ్మ నా వంట తిందామని దూరం వచ్చావు, అది కూడా తలకాయ కూర. తలకాయ కూర పట్టుకొని వచ్చావు. నీ తలకాయ కూర తిందామని వచ్చిన. నా తలకాయ కూర కాదు, నా తలకాయ కూర తింటే మళ్ళీ నువ్వు వండిన తలకాయ కూర. ఆ మాట చెప్పు, బాగుంది కానీ. సరే, ఇది అందుకు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దీంట్లో ఉంటావా? దీంట్లో ఉంటా.